అందరికీ నమస్కారం। నా పేరు బుర్ర రామాదేవి। వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్। ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా, నాకు సహకరించండి। నమస్కారములు। గారి 33వ వర్ధంతిని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। ఆధునిక భారతదేశ చరిత్రలో చెప్పుకోదగ్గటువంటి వ్యక్తి, సాంకేతిక రంగాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసి సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశం సూర్యచంద్రులు ఉన్నంత వరకు తను తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కానీ దేశ ప్రజలు కానీ ఆయన చేసినటువంటి సేవలకు చిరస్మరణీయుడుగా ఉంటారు। మరి ఈరోజు సాంకేతిక రంగాన్ని ఎక్కడో ఉన్నటువంటి భారతదేశం సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేసి సాంకేతిక నిపుణులను తయారు చేసి ప్రపంచంలో ప్రతి దేశంలో మనము ఒక సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దడంలో రాజీవ్ గాంధీ కృషి ఎంతైనా కూడా హర్షించదగ్గ విషయం, గుర్తుంచుకోదగ్గ విషయం అని తెలియజేస్తా ఉన్నాను। మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆయనకు డీసీసీ ఆఫీసులో ఘన నివాళులు అర్పించడం జరిగింది। తప్పకుండా వారి సేవలను కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకుంటుంది, ఎప్పుడు కూడా కొనియాడుతూ ఉంటుందని తెలియజేస్తాం। మా ప్రియతమ నాయకులు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ కార్యాలయంలో మరి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు మా సెల్స్కు సంబంధించి నాయకులు, ముఖ్యంగా ఎస్టీ సెల్, యువజన కాంగ్రెస్ సంబంధించిన నాయకులు అందరం కూడా మరి వర్ధంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుతా ఉన్నాం। ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారి యొక్క సేవలు ఈ భూమి మీద సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ప్రజలు గుర్తుంచుకోవాల్సినటువంటి మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది। ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కమ్యూనికేషన్ సెల్ ఫోన్ వాడుతున్నామంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి అభివృద్ధి ప్రణాళిక ద్వారానే ఈరోజు కమ్యూనికేషన్ రంగం ఇంత అభివృద్ధి చెందడం జరిగింది। అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి యువతకు కానీ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచినటువంటి రాజీవ్ గాంధీ గారి మరి అభివృద్ధి కార్యక్రమాలు జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేము। కార్యకర్తలుగా, కాంగ్రెస్ కార్యకర్తలుగా వారిని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయ సాధన కోసం కంకణబద్ధులమై పనిచేస్తామని, రాజీవ్ గాంధీ గారి మరి ప్రాణత్యాగం కూడా మరవలేనిది, ఈ దేశం కోసం వారు ప్రాణత్యాగం చేసినటువంటి ధీరులు, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కంకణబద్ధులమై పనిచేస్తామని, వారి వర్ధంతి సందర్భంగా మరి మేము ఒక ప్రతిన భూని వారి ఆశయ సాధన కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం। 18 సంవత్సరాలకి అంతకుముందున్న 21 సంవత్సరాల ఓటు హక్కును యువతకు మరి రాజకీయాల్లో అదేవిధంగా ప్రజాస్వామ్యంలో వారి యొక్క నిర్ణయం కీలకమని చెప్పి నిర్ణయించి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారిది। ఈ విధంగా యువత కూడా ఇప్పటికి కూడా రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి అభివృద్ధిని కానీ వారు తీసుకున్న నిర్ణయాలను మర్చిపోరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా వారి వర్ధంతి సందర్భంగా మేము ప్రతినభూని ప్రమాణం చేసి తెలియజేస్తా ఉన్నాం। जब तक सूरज चढ़ेगा राजीव गांधी अमर है, अमर है, अमर है, राजीव गांधी अमर है। राजीव गांधी, राजीव गांधी, राजीव गांधी अमर है, राजीव गांधी, राजीव गांधी।
राजीव गांधी अमर है, राजीव गांधी अमर है, राजीव गांधी अमर है, राजीव गांधी अमर है। जब तक सूरज चांद रहेगा राजीव गांधी अमर है। राजीव गांधी अमर है, अमर है, राजीव गांधी अमर है, अमर है, राजीव गांधी अमर है। जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा राजीव गांधी का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा राजीव गांधी का नाम रहेगा। जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। అందరూ వేయండి ఆగద్దు దయచేసి चलो मैं फटाफट दिलीप हेलो अरे वीडियो ना फोटो फोटो राले అన్న తీసుకున్నా చేయలే నువ్వు పో తొందర అన్నా पैसा डालो भाई डालो फटाफट डालो अन्ना मुदल रानी राजीव गांधी अमर है, राजीव गांधी अमर है, अमर है, अमर है, राजीव गांधी अमर है। बहुत भाई आते हैं ना आएगा గారి 33వ వర్ధంతిని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆధునిక
భారతదేశ చరిత్రలో చెప్పుకోదగ్గటువంటి వ్యక్తి. సాంకేతిక రంగాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసి సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశం సూర్యచంద్రులు ఉన్నంత వరకు తను తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కానీ ఈ దేశ ప్రజలు కానీ ఆయన చేసినటువంటి సేవలకు చిరస్మరణీయుడుగా ఉంటారు. మరి ఈరోజు సాంకేతిక రంగాన్ని ఎక్కడో ఉన్నటువంటి భారతదేశం సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేసి సాంకేతిక నిపుణులను తయారు చేసి ప్రపంచంలో ప్రతి దేశంలో మనము ఒక సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దడంలో రాజీవ్ గాంధీ కృషి ఎంతైనా కూడా హర్షించదగ్గ విషయం, గుర్తుంచుకోదగ్గ విషయం అని తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆయనకు డీసీసీ ఆఫీసులో ఘన నివాళులు అర్పించడం జరిగింది. తప్పకుండా వారి సేవలను కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకుంటుంది, ఎప్పుడు కూడా కొనియాడుతూ ఉంటుందని తెలియజేస్తాము.